ఏమీ చిరంజీవన్న, ఈ మధ్య రాను రాను కుర్రాడివి అయిపోతా ఉన్నావు. మనసులో ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంటే ఎప్పటికీ ఎంగగానే ఉంటాం తమ్ముడు. నువ్వంటే సినిమా హీరో అన్న, రంగుల ప్రపంచంలో ఉంటావు, వర్కౌట్లు డ్యాన్సులు చేస్తూ ఉంటావు. మాకట్లా కాదు కదా, మేము రాజకీయాల్లో 1,00,000 తలనొప్పులతో ఉంటాం. ఆ రాజకీయాల గురించి నాకు చెప్పకు తమ్ముడు. నేను రాజకీయాల్లో మనలేను. నా మనస్తత్వానికి రాజకీయాలు సరితూగావు. అందుకే ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఇలా గడిపేస్తున్నా. రాజకీయం పక్కన పెడితే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్న. ఏదో తాతలు తండ్రులు ఇచ్చిన రాజకీయాన్ని వారసత్వంగా తీసుకుని వచ్చిన నేను స్వయం కృషితో ఎదిగినటువంటి మీలాంటి వాళ్ళను కూడా ఒకానొక సందర్భంలో అవమానకరంగా ట్రీట్ చేసిన. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తమ్ముడు, నేను వాటి గురించి పెద్దగా ఆలోచించను. మీరు ఆలోచించకపోయినా జనాలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు అంత జరిగినా సరే ఎక్కడా జంకకుండా మీరు పాజిటివ్గా అన్నీ తీసుకుని ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకు పోయినారు. ఈ మానవ జీవితం అనేది మనం సంతోషంగా ఉంటూ 10 మందిని సంతోష పెట్టాలి. ఈ ఆయువు తీరే లోపు మంచితనాన్ని మూటగట్టుకుని పోవాలి. ఇదే నా ఆలోచన. అంతకు మించి వేరే ఏదీ ఉండదు. నీ ఆలోచనే కరెక్ట్ అన్న. నాకు నీ పట్ల నిజంగా కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. కానీ నీ తమ్ముడున్నాడే, ఆ పవన్ అంటేనే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మీరు చాలా సున్నితంగా మాట్లాడతారు, మీ వాడు మాత్రం కొట్టినట్టే మాట్లాడతాడు. ఆ చూడు తమ్ముడు, నా తమ్ముడు అలా మాట్లాడతాడు కాబట్టే వాడు రాజకీయాల్లో నిలదొక్కున్నాడు. నేను మొహమాటస్తుడి కాబట్టే నేను రాజకీయాల్లో నిలబడలేకపోయాను. మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అది ఎవరికి వారికే ఉంటుంది. మీలా ఆలోచిస్తే నాకు పవన్ పై ఇంత కోపం ఉండేది కాదు. ఇవాళ నేను రాజకీయాల్లో ఇంత ఘోరంగా ఓటమి పాలయ్యానంటే దానికి ఒకే ఒక కారణం ఆ బాబు మాత్రం కాదు, మీ తమ్ముడు పవనే. రాజకీయాల తర్వాత గెలుపోటములు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. అవన్నీ మీరు చూసుకోవడమే. దయచేసి నన్ను రాజకీయాలకు సంబంధించి ఇన్వాల్వ్ చేయడం కానీ వేలెత్తి చూపడం కానీ చేయొద్దు. చెయ్యంలే కానీ ఆ బ్లడ్ బ్యాంక్ ఏందన్నా, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది నీకు? నేను రాజకీయాలు చేస్తాను కానీ నాకు ఏనాడు ఇలాంటి ఆలోచన రాలేదే. దీనికి కావలసింది రాజకీయం మాత్రమే కాదు తమ్ముడు, అసలు రాజకీయంతో సంబంధం కూడా లేదు. నేను ఒక నటుడిగా ఇంత స్థాయికి ఎదిగిన తర్వాత అభిమానులకు ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక నాకు బలంగా ఉండేది. అటువంటి టైంలో ఒక జర్నలిస్టు రాసినటువంటి కొన్ని రాతలు నన్ను ఇన్స్పైర్ చేశాయి. ఆ రకంగా బ్లడ్ బ్యాంకు పెట్టడానికి కారణమైంది. నిజంగా బ్లడ్ బ్యాంక్ అనేది చాలా మంచి ఆలోచన. ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆ గొప్పతనం మీకే దక్కుతుంది. ఎవరో మీ గురించి విమర్శలు చేసినప్పుడు ఆ నాయకుడిని నిలదీసినారు మీ అభిమానులు అని చెప్పారు కదా, ఎవరా నాయకుడు? కొంపదీసి నేనైతే కాదు కదా. ఏవో అది నన్ను అన్నవాళ్ళకే తెలియాలి. ఒకవేళ నువ్వు అనుంటే నువ్వు కూడా కావచ్చు. కానీ నాకు తెలిసి ఆ సిపిఐ నారాయణ ఒక సందర్భంలో నా గురించి కొంచెం తప్పుగా మాట్లాడినప్పుడు ఆ రక్తదానం వల్ల తన కొడుకు ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఒక తల్లి నా పైన మాటలు పడవకుండా, నా పైన నిద్రలు వేయనివ్వకుండా అతనిపై ఎదురు తిరిగి క్షమాపణలు చెప్పించుకుంది. తెలిసో తెలియకో నేను కూడా ఎన్నో అనుంటానులే అన్న. ఎందుకంటే రాజకీయంగా ఏదో రకంగా మీలాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని మేము కవర్ చేసుకోవాలని, ప్రజలకు మాపై సానుభూతి రావాలని ఏదేదో ఈ పోటీతత్వంలో ఏవో చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను కూడా మాట్లాడితే ఉండొచ్చేమో. అదే తమ్ముడు, నేను అనేది ఏమిటంటే ఇలా రాజకీయంగా నన్ను కావాలని ఎవరైనా వేలెత్తి చూపించి టార్గెట్ చేస్తే అది ప్రత్యేకంగా నేను రియాక్ట్ అవసరం లేదు. వారికి సమాధానం నేను చేసినటువంటి మంచే చెబుతుంది. నిజంగా చాలా గొప్ప మాట చెప్పినావన్న. మీరు చేసిన మంచే మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది. సోషల్ మీడియాలో మేము కూడా మాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళని, పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఆ బాబునైతేనేమి, ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పుడు మీరన్న మాటలు వింటూ ఉంటే మిమ్మల్ని ఆ మంచే కాపాడుతుంది అని అనుకోవాలా. తప్పకుండా తమ్ముడు, నేను కూడా కోరుకునేది ఒకటే, నాకు ఎవరైనా ఒకటే. తప్పు చేస్తే అది వారికే శిక్ష పడుతుంది, మంచి చేస్తే అది వారికే తిరిగి మంచి మార్గాన్ని వేస్తుంది. అంటే మేమంతా తప్పు చేసినాం కాబట్టి ఇవాళ ఇన్ని స్కాముల్లో ఇరుక్కున్నామని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నావా అన్న? ఆ మనసు తెలుసు కదా తమ్ముడు, నేను ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని సూటిపోటి మాటలతో బాధ పెట్టను. మంచిగా చెడైనది వారికే తెలుస్తుంది. సో నేను కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే రాజకీయాలైనా వ్యాపారమైనా సరే చిత్తశుద్ధితో చేయాలి, మంచి పనులు చేసి కలకాలం ప్రజల గుండెల్లో నిలవాలి అనేదే నేను కోరుకుంటాను. నీ మాటలు నాకు నచ్చుతాయన్న.
నేను ఏమీ అనలేను, కానీ నాకు మీ కళ్యాణ్ మాటలు మాత్రం నచ్చడం లేదు. మీరు ఏదో ఒకటి చెప్పి కాస్త నా పైన డోస్ తగ్గించమని చెప్పండి. వాడు నాకు గౌరవం ఇస్తాడు, కానీ వాడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అయితే నా మాట కూడా లెక్క చేయడు. సో నేను చెప్పేంతగా వాడు లేడు, నాతో చెప్పించుకునే అంత పరిస్థితి వాడికి లేదు. చెప్పా కదా, రాజకీయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. వాడి గురించి నన్ను అడగొద్దు. నీ గురించి నాకు కోపం లేదు. మంచి చేస్తే 10 కాలాలు ఉంటావు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పదు. సరే సరే అన్న, మీరు చేసే సేవా కార్యక్రమాలు జనాల్లోకి పోయి మంచి జరగాలని కోరుతా ఉన్నా. నాలో కూడా ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తా ఉన్నా. మీరు కలకాలం చిరంజీవిగా ఉండాలని కోరుతా ఉన్నా. ఉంటానన్నా, వెళ్ళొస్తా. సరే తమ్ముడు, బాయ్.